జగన్ ప్రెస్ మీట్ ఇంపాక్ట్ ఇప్పుడు ఇద్దరి మధ్యన వివాదానికి కారణమైంది. ప్రెస్ మీటులో ఏదైతే ల్యాండ్ టైటిలింగ్ యాక్టు, అట్లాగే భూముల రీసర్వే అదంతా మేము చేస్తే మేము చేశామని అప్పుడేం మా మీద దుష్ప్రచారం చేసి అధికారంలోకి వచ్చి మేం చేశామని చెప్పి 400 కోట్ల రూపాయలు సంపాదించుకుంటూ దాన్ని తమ గొప్పని ఎట్లా చెప్పుకుంటాడు, క్రెడిట్ చోరీ చంద్రబాబు నాయుడు అని విమర్శిస్తే జగన్మోహన్ రెడ్డి అసలు జగన్కి ఏం చేతచ్చు, మేము అంతకుముందే భూదారాన్ని పెట్టామంటూ అనగానే సత్యప్రసాద్ విమర్శిస్తే దానికి కౌంటర్గా పేర్ని నాని ప్రెస్ మీట్ ఇప్పుడు చివరికి ఇద్దరి మధ్యన కేసుల గొడవకి వెళ్తోంది. ఏదైతే వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో జరిగిన భూముల సమగ్ర రీసర్వేని తామే చేసినట్టు చంద్రబాబు క్రెడిట్ చోరీ చేయడం మీద జగన్ ప్రశ్నలు బదులుకోకుండా ఎదురుదాడి చేస్తున్న రెవెన్యూ మంత్రి సత్యప్రసాద్ మా తీరు మీద పేర్ని వెంకటరామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ హయాంలో 100% ఖచ్చితత్వంతో తొలిసారి భూ సర్వే చేపడితే దాన్నే ఇప్పటికీ కొనసాగిస్తూ తిరిగి ఆయన పైన విమర్శలు చేయడానికి పేరుని తప్పట్టారు. భూ సర్వేతో పాటు పాస్బుక్స్ విషయంలో రెవెన్యూ మంత్రి పచ్చి అబద్ధాలు చెప్తున్నారని మండిపడ్డారు. బూతులు మాట్లాడుతుండడం దారుణం అన్నారు. జగన్ మీద బూతులు మాట్లాడు సంస్కారహీనంగా అవాకులు చవాకులు పేలుతూ ఆటవిక సమాజంలోకి పయనించడం రాష్ట్ర ప్రజలు చేసుకున్న కర్మ అన్నారు. ఇలాంటి సంస్కారహీనుడు రెవెన్యూ మంత్రిగా ఉంటూ ఉన్మాదిలా ప్రవర్తిస్తున్నాడని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ హయాంలో రైతులకు ఇచ్చిన పాస్బుక్ మీద రాజముద్ర ఉంది, జగన్ ఇచ్చిన పాస్ పుస్తకాలు QR కోడ్ కొడితే ఏమీ రావట్లేదన్నారు. ఇప్పుడు మేము కొడితే వస్తుందిగా అంటూ QR కోడ్ స్కాన్ చేసి చూపించారు. గతంలో మా ప్రభుత్వం చేసిన సర్వేలో నమోదు చేసిన వివరాలే ఇప్పుడు వస్తున్నాయి. జగన్ ప్రభుత్వం సర్వే పూర్తి చేసిన గ్రామాల్లో మాత్రమే ఇప్పుడు జియో కోఆర్డినేట్స్ వస్తున్నాయి. ఆయన చేసిన సర్వేను వాడుకుని ఆయనపైనే బురద జల్లుతున్నారంటూ ధ్వజమెత్తారు. 1802లో దేశంలో మొదటిసారి భూ సర్వే చేశారు. అప్పుడు గ్రేట్ ట్రిగోనోమెట్రికల్ సర్వే GTS చేశారు. మళ్ళీ 1926లో మొదలుపెట్టి 1932లో పూర్తి చేశారు. మనుషులు చైన్ని లాగిన విధానంపై ఈ సర్వే ఆధారపడి ఉంటుంది. అందువల్ల ఇందులో తప్పొప్పులు ఉంటాయి. ఏపీ మినహా చాలా రాష్ట్రాల్లో రీసెటిల్మెంట్ రిజిస్టర్ ప్రకారం జరిగిన ఆ సర్వేనే అనుసరిస్తున్నారు. జగన్ చేయించిన సర్వే నుంచి ఇప్పటివరకు రీసర్వే ల్యాండ్ రిజిస్టర్ పేరుతో వివరాలు వస్తున్నాయి. తక్కెలపాడులో భూ సర్వే పైలట్ ప్రాజెక్ట్గా మొదలు పెట్టానని మీరు చెప్తున్నారు. ఇప్పుడు దాన్ని ఎందుకు కొనసాగించట్లేదు? జగన్ ప్రభుత్వంలో అమలు చేసిన శాటిలైట్ కోఆర్డినేట్ సర్వేనే ఇప్పటికే ఎందుకు అమలు చేస్తున్నారు? ట్రెండ్ సెట్టర్లు అని చెప్పుకుంటున్న వాళ్ళు మీరు చెప్తున్న భూ సర్వేని అమలు చేయాలి కదా. అసలు రెవెన్యూ మంత్రికి భూ సర్వే గురించి ఏం తెలుసు? జగన్ చేయించిన సర్వే అత్యంత ఖచ్చితమైంది. శాటిలైట్ ద్వారా చేయించిన సర్వే అది. రాష్ట్రంలో 70 బేస్ స్టేషన్లు పెట్టి జియో కోఆర్డినేట్స్ ద్వారా ఈ సర్వే చేయించారు. ఇప్పుడు ఎక్కడైనా సర్వే చేయాలంటే జగన్ పెట్టిన బేస్ స్టేషన్లు రోవర్లు వాడాల్సిందే. ఆయన దారిలోనే నడుస్తూ ఆయన విమర్శించడం మీ కుసంస్కారానికి నిదర్శనం. గత వైఎస్ఆర్సీ ప్రభుత్వంలో రెవెన్యూ కార్యదర్శిగా పనిచేసిన సాయి ప్రసాద్ క్షేత్రస్థాయిలో పరిశీలించి ఈ సర్వే ఖచ్చితత్వం గురించి చెప్పారు. ఆయన మాట్లాడిన వివరాలు తప్పైతే రేపు ఆయన సిఎస్గా నియమించకండి అంటూ ఏదైతే నిన్న ఆ వీడియో కూడా నేను ప్రొజెక్ట్ చేశాను. 22A జాబితాలో భూముల విషయంలో ప్రభుత్వ పెద్దల అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారు. వైఎస్ జగన్ 700 కోట్లతో పెట్టి రాళ్లు వేశారని ఆరోపిస్తున్న చంద్రబాబు ఆయన పేరు తీసేయడానికి 15 కోట్లు ఖర్చు పెడుతున్నారు. జగన్ పేరు చూడటం ఇష్టం లేకపోతే రాయి వెనక్కి తిప్పుకోవచ్చుగా. మధ్యప్రదేశ్లో ప్రభుత్వం నుంచి డబ్బులు తీసుకుని ఇల్లు కట్టుకుంటే ప్రధాని మోడీ శివరాజ్ సింగ్ చౌహాన్ ఫోటోలతో 2 రాళ్లు పెట్టారు. మరి వాళ్ళని మీరు ప్రశంసించగలరా? జగన్ హయాంలో భూ సర్వే బాగా జరిగిందని కేంద్రం 400 కోట్లు రాయితీలు ఇస్తే దాన్ని తీసుకోవడానికి మాత్రం వెనకాడరు. 1,25,00,000 సర్వే రాళ్ల కోసం మేము 400 కోట్లు ఖర్చు చేస్తే 700 కోట్లంటూ దుష్ప్రచారం చేస్తున్న దారుణం. ఎన్టీఆర్కి వెన్నుపోటు పొడిచి ఇప్పుడు జనం సొమ్ము 1750 కోట్లతో అమరావతిలో ఆయన విగ్రహం పెడతారా? ఇందులో పావల వంతు ఖర్చుతో రైతులకు సర్వే రాళ్లు వేస్తే తప్పేంటి? ఎక్కడైనా కాస్త వాస్తవాలు తెలుసుకుంటే మంచిది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే దాని మీద అనగానే సత్యప్రసాద్ తీవ్రంగా స్పందించారు. నా మీద వ్యక్తిగతంగా వ్యాఖ్యానించినందుకు గాను కేసు పెడతానని ప్రకటించారు.